సోషల్ మీడియా అనే ఒక మాయా ప్రపంచంలో మనం చూసే లైకులు, కామెంట్లు, ఫాలోవర్లు ఇవన్నీ ఒక వ్యక్తికి ఎంత ఆనందాన్ని ఇస్తాయో అదే స్థాయిలో కంటికి కనిపించని రిస్కును కూడా తెచ్చిపెడతాయి. కర్ణాటక రాష్ట్రాన్ని, ముఖ్యంగా మాండ్య జిల్లాను నిలువునా వణికించిన మేల్కోట్ మర్డర్ మిస్టరీ ఒక మనిషిలోని పైశాచికత్వాన్ని సోషల్ మీడియా తెచ్చిపెట్టిన ఒక భయంకరమైన విపత్తును కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. అది 2024వ సంవత్సరం జనవరి 20వ తేదీ కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఉన్న మాణిక్యనహల్లి అనే ఒక ప్రశాంతమైన పల్లెటూరు. ఆ రోజు సాయంత్రం సమయం సరిగ్గా 4 గంటలవుతుంది. మాణిక్యనహల్లి పోలీస్ స్టేషన్ ముందు బైక్ దిగిన ఒక కుర్రాడు విపరీతమైన కంగారుతో, భయంతో వణుకుతూ స్టేషన్ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్, నా పేరు లోకేష్, నా భార్య దీపికా గౌడ మిస్ అయింది సార్. తను ఉదయం స్కూల్కి వెళ్ళింది, ఇంకా రాలేదు. దయచేసి నా భార్యను వెతికి పెట్టండి సార్ అని లోకేష్ చేతులెత్తి దండం పెడుతూ గట్టిగా ఏడ్చేశాడు. స్టేషన్ ఇన్స్పెక్టర్ లోకేష్ ను కూర్చోబెట్టి అతనికి మంచినీళ్ళిచ్చి, కంగారు పడకయ్యా, మీ భార్య వయసంతా, తను ఎక్కడ పనిచేస్తుంది, అసలు ఏం జరిగింది అనేది వివరంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు లోకేష్ వణుకుతున్న గొంతుతో, సార్, నా భార్య వయసు 28 ఏళ్లు. తను మేల్కోట్లోని ఎస్ఈటి పబ్లిక్ స్కూల్లో ప్రైమరీ టీచర్గా పనిచేస్తుంది. మాకు 8 ఏళ్ల బాబున్నాడు సార్. తను రోజు ఉదయం స్కూల్కి వెళ్లి మధ్యాహ్నం 2 గంటల కల్లా పక్కాగా ఇంటికి తిరిగొచ్చేస్తుంది. కానీ ఇప్పుడు సాయంత్రం 4 అవుతుంది, తను ఇంకా రాలేదు సార్. తన ఫోన్ కు ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. నా భార్య అలవాట్లు నాకు బాగా తెలుసు సార్. తను ఏ రోజు కనీసం 5 నిమిషాలు కూడా లేట్ చేయదు. ఫోన్ ఎప్పుడూ స్విచ్ ఆఫ్ చేయదు. ఖచ్చితంగా నా భార్యకు ఏదో ప్రమాదం జరిగింది సార్ అని బాధగా చెప్పాడు. దానికి పోలీసులు, చూడయ్యా, 2 గంటలు లేట్ అవడం అనేది చాలా సాధారణ విషయం. స్కూల్లో ఏదైనా ఎక్స్ట్రా క్లాస్ ఉందేమో, లేదా ఏదైనా పని మీద షాపింగ్కి వెళ్ళిందేమో, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. దానికే ఇంత కంగారు పడితే ఎలా? ఒక 2 గంటలు వెయిట్ చేయి, ఆమె వస్తుంది అని సర్ది చెప్పబోయారు. కానీ లోకేష్ మనస్సు ఒప్పుకోలేదు. ఒక భర్తగా తన భార్యతో ఉన్న అనుబంధం అతనిలో భయాన్ని పుట్టిస్తుంది. లేదు సార్, నా భార్య నేను లేకుండా ఎక్కడికి వెళ్ళదు. తను నన్ను, నా బిడ్డను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదు. దయచేసి ఎంక్వైరీ మొదలు పెట్టండి సార్ అని పట్టుబట్టాడు. అతని బాధ చూసి పోలీసులకు కూడా ఎక్కడో ఒక చిన్న అనుమానం మొదలైంది. నిజంగానే ఆ టీచర్కు ఏమైనా అయ్యిందా అని. ఒక సామాన్య భర్త ఆవేదన ఇది. 2 గంటలు లేట్ అయితేనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలా అని మీకు అనిపించొచ్చు. కానీ అతనికి తన భార్య క్యారెక్టర్ తెలుసు. ఈ చిన్న మిస్సింగ్ కేసు వెనక ఎంత పెద్ద సోషల్ మీడియా ట్రాప్ ఉందో ఇప్పుడు చూద్దాం. పోలీసులు వెంటనే జీప్ తీసుకొని లోకేష్ తో పాటు మేల్కోట్లోని ఎస్సిటి పబ్లిక్ స్కూల్ కు చేరుకున్నారు. అప్పటికే స్కూల్ అయిపోయి పిల్లలంతా వెళ్లిపోవడంతో హెడ్ మాస్టర్, తోటి టీచర్లు మాత్రమే ఉన్నారు. పోలీసులు దీపిక గురించి ఆరా తీశారు. అప్పుడు దీపికతో క్లోజ్ గా ఉండే ఒక టీచర్ చెప్పిన విషయాలు విన్న పోలీసుల బుర్రల్లో ఒకేసారి 2 అనుమానాలు మొదలయ్యాయి. మొదటి విషయం, సార్, దీపిక రోజు తన స్కూటీని మాణిక్యనహల్లి బస్టాండ్ దగ్గర పార్క్ చేసి అక్కడి నుంచి బస్సులో మేల్కోట్ స్కూల్కి వస్తుంది. సాయంత్రం బస్సులో వెళ్లి మళ్ళీ స్కూటీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ ఈ రోజు మాత్రం ఆమె బస్సులో రాలేదు సార్. నేరుగా తన స్కూటీ మీదే స్కూల్కి వచ్చింది. ఆ విషయం నాకు చాలా వింతగా అనిపించింది అని చెప్పింది ఆ టీచర్. రెండో విషయం, సార్, స్కూల్ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అయిపోతుంది. కానీ ఈ రోజు దీపిక నాకు చాలా అర్జెంట్ పనుంది, ఇప్పుడే వెళ్ళాలి అని ప్రిన్సిపాల్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఉదయం 11:30 స్కూల్ నుంచి తన స్కూటీ మీద హడావుడిగా వెళ్ళిపోయింది సార్ అని చెప్పగా ఈ 2 విషయాలు పోలీసులకు ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చాయి. దీపిక ఉదయం 11:30 స్కూల్ నుంచి వెళ్ళిపోయింది. కానీ సాయంత్రం 4 అయినా ఇంటికి చేరలేదు. అంటే ఆమె ఎక్కడికో వెళ్ళడానికి పక్కాగా ప్లాన్ చేసుకుంది. అందుకే బస్సులో కాకుండా స్కూటీ మీద వచ్చింది. అర్థాంతరంగా స్కూల్ నుంచి వెళ్ళిపోయింది. వెంటనే పోలీసులు లోకేష్ వైపు తిరిగి, లోకేష్, నీ భార్య ఈరోజు ఎక్కడికి వెళ్తుందో నీకేమైనా చెప్పిందా? ఎవరినైనా కలిసే పనుందా ఆమెకి అని కోపంగా అడిగారు. అప్పుడు లోకేష్ కంగారుగా, లేదు సార్, తను నాకేమీ చెప్పలేదు. తను ఉదయం 11 గంటలకే స్కూల్ నుంచి వెళ్ళిపోయింది అన్న విషయం నాకు కూడా ఇప్పుడే తెలిసింది. నా భార్య నా దగ్గర ఇలాంటి విషయాలు ఎప్పుడు దాచదు సార్ అని చెప్పాడు. ఇక లాభం లేదనుకున్న పోలీసులు వెంటనే సైబర్ సెల్ ను రంగంలోకి దించారు. దీపిక మొబైల్ నంబర్ కు సంబంధించిన కాల్ డేటా మరియు మొబైల్ సిగ్నల్ చివరగా ఎక్కడ కట్ అయిందో ట్రేస్ చేయడం స్టార్ట్ చేశారు. కాసేపటికి సైబర్ సెల్ నుంచి రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చూడగానే పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీపిక ఫోన్ చివరిగా స్విచ్ ఆఫ్ అయిన లొకేషన్ మేల్కోటలో ఉన్న అత్యంత ప్రసిద్ధమైన శ్రీ యోగ నరసింహస్వామి ఆలయం ఉన్న కొండ ప్రాంతం.
ఆ గుడి కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ఎత్తైన కొండలు చూడటానికి చాలా బాగుంటాయి. చాలా మంది వీకెండ్స్ లో అక్కడికి వచ్చి ఫోటోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసుకొని వెళ్తుంటారు. అంతేకాదు పెద్దలు ఒప్పుకొని ఎన్నో ప్రేమ జంటలు రహస్యంగా ఇల్లు విడిచిపెట్టొచ్చి ఆ గుడిలోనే పెళ్లి చేసుకొని పారిపోతుంటారు. ఈ 2 పాయింట్లు పోలీసుల మెదడులో ఒక భయంకరమైన అలజడిని సృష్టించాయి. అసలు దీపిక బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆమె కేవలం ఒక స్కూల్ టీచర్ మాత్రమేనా అని పోలీసులు విచారించగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. దీపిక గౌడ కేవలం ఒక టీచర్ మాత్రమే కాదు, ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఒక పాపులర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఆమె చాలా అందంగా ఉంటుంది. అచ్చం సినిమా హీరోయిన్ లాగా డ్రెస్ చేసుకొని రీల్స్ చేసి పోస్ట్ చేస్తుంటుంది. ఆమెకు సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పెట్టే ప్రతి వీడియో కింద ఎంతో మంది కుర్రాళ్ళు ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్లు పెడుతుంటారు. దీంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. ఒక అందమైన మహిళ, పైగా సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్, భర్తకు అబద్ధం చెప్పి ఒక గుడికి వెళ్లడం, అక్కడి నుంచి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం చూసి పోలీసులు లోకేష్తో, చూడు లోకేష్, నీ భార్య ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమెకు సోషల్ మీడియాలో ఎవరో ఒకరు పరిచయం అయి ఉంటారు. ఆ పరిచయం ప్రేమగా మారుంటుంది. బహుశా ఆమె తన ఇష్ట ప్రకారమే ఆ పరిచయమైన వ్యక్తితో రహస్యంగా వాడిని పెళ్లి చేసుకుని పారిపోయిందేమో. అందుకే ముందే స్కూల్ నుంచి వచ్చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఆమె ఖచ్చితంగా తన ప్రియుడితో పారిపోయింది. ఇక నువ్వు వెతకడం అనవసరం, కొన్నాళ్లకు ఇదంతా ఆమె నీకు ఫోన్ చేసి చెప్తుంది అని ఒక రకంగా పోలీసులు ఈ ఫైల్ ని క్లోజ్ చేసేసే మూడ్ లోకి వచ్చేశారు. కానీ లోకేష్ ఆ మాటలను జీర్ణించుకోలేకపోయాడు. సార్, నా భార్య అలాంటిది కాదు సార్. ఆమెకు నేనన్నా మా అబ్బాయి అన్నా ప్రాణం సార్. మాది ఎంత మంచి కుటుంబమో మా ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఆమె కేవలం సరదా కోసమే రీల్స్ చేస్తుంది తప్ప నన్ను మోసం చేసే క్యారెక్టర్ ఆమెది కాదు సార్. దయచేసి నా భార్యను తప్పుగా అర్థం చేసుకోకండి. ఆమె ఏదో ఆపదలో ఉండుంటుంది. ప్లీజ్ సార్, దయచేసి ఆమెను వెతకండి సార్ అని పోలీసుల కాళ్ల మీద పడి ఏడ్చాడు. చూసారా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనగానే పోలీసుల మైండ్ సెట్ ఎలా మారిపోయిందో. ఆమె ఎవరితోనో లేచిపోయిందని పోలీసులు ఫిక్స్ అయిపోయారు. కానీ లోకేష్ నమ్మకం మాత్రం వేరు. అసలు ఆ గుడి దగ్గర ఏం జరిగింది అనేది తెలిస్తే మనకి దిమ్మ తిరిగిపోతుంది. సమయం సాయంత్రం 5:30 గంటలు దాటుతుంది. పోలీసులు లోకేష్ ఆ యోగ నరసింహస్వామి ఆలయం దగ్గరికి చేరుకున్నారు. లోపలికి వెళ్లి గర్భగుడి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేశారు. అయితే ఎక్కడా దీపిక గుడి లోపలికి వచ్చినట్టు రికార్డ్ లేదు. అయితే పోలీసులు గుడి మెట్లు దిగి వస్తుండగా లోకేష్ ఒక్కసారిగా కొండ కింది భాగంలో ఉన్న పార్కింగ్ ఏరియా వైపు చూసి గట్టిగా అరిచాడు. సార్, అదిగోండి సార్, నా భార్య స్కూటీ, నా భార్య ఇక్కడే ఉంది సార్ అని ఆ స్కూటీ దగ్గరికి పరిగెత్తాడు. పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. అవును, అది ఖచ్చితంగా దీపిక తీసుకొచ్చిన ఆమె స్కూటీనే. అంటే ఆమె ఖచ్చితంగా ఆ కొండ మీదకే వచ్చింది. స్కూటీ ఇక్కడే పార్క్ చేసుందంటే ఆమె ఎక్కడికి పారిపోలేదు. దీపిక ఆ కొండల మధ్య ఎక్కడో ఉంది. కానీ లోకేష్ కు పోలీసుల మీద నమ్మకం పోయింది. పోలీసులు నా భార్య పారిపోయిందని ఫిక్స్ అయ్యారు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆమెను వెతకరు అని అతనికి అర్థమై వెంటనే మాణిక్యనహల్లిలో ఉన్న తన ప్రాణ స్నేహితులు 5గురికి ఫోన్ చేసి అర్జెంట్ గా మేల్కోట కొండ దగ్గరికి రమ్మని పిలిచాడు. కాసేపటికి లోకేష్ తో సహా 6గురు కుర్రాళ్ళు చీకటి పడుతున్న టైంలో ఆ భయంకరమైన కొండ ప్రాంతంలో దీపిక కోసం వెతకడం మొదలు పెట్టారు. ఆ గుడి ముందు భాగంలో మాత్రమే జనాలుంటారు. గుడి వెనక వైపు ఉన్న కొండ ప్రాంతం ఒక అడవిలా ఉంటుంది. ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లరు. పైగా ముందు రోజు రాత్రి విపరీతమైన వర్షం పడటంతో ఆ నేలంతా బురదగా జారేలా ఉంది. ఆ చీకట్లో సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేసుకొని లోకేష్ మరియు అతని ఫ్రెండ్స్ ఆ కొండ వెనక భాగాన్ని అణువణువు జల్లెడ పడుతున్నారు. 2 రోజుల పాటు అనగా జనవరి 20 రాత్రి 21వ తేదీ వాళ్ళ వెతుకులాట సాగింది. అయితే జనవరి 22 సాయంత్రం లోకేష్ ఫ్రెండ్స్ లో ఒక కుర్రాడు కొండ వెనక ఉన్న ఒక అత్యంత నిర్మానుష్యమైన రాతి పొదల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నేల మీద అడుగు పెట్టగానే వాడికి ఏదో తేడాగా అనిపించింది. ఆ ప్రాంతంలో ఉన్న మట్టిని ఎవరూ తాకనట్లుగా ఉంటుంది. కానీ సరిగ్గా రాళ్ల మధ్య ఉన్న కొద్దిపాటి మట్టిని ఎవరో చేతులతో తాజాగా తవ్వి మళ్లీ కప్పేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అంత అడవిలో ఆ మట్టిని ఎందుకు తవ్వుతారు అని ఆ కుర్రాడు అనుమానంగా ఆ మట్టి దిబ్బ దగ్గరికి వెళ్లి చూడగా వాడి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయ్యింది. ఆ తవ్వి కప్పేసిన మట్టి దిబ్బకి ఒక మూలన మట్టి లోపల నుంచి ఒక ఎరుపు రంగు చున్ని కొద్దిగా బయటకు కనిపిస్తుంది. అది చూసిన ఆ కుర్రాడు వెంటనే గట్టిగా కేకలు వేస్తూ లోకేష్ ను మిగతా స్నేహితులను పిలిచాడు. లోకేష్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఎర్రటి చున్నీని చూడగానే గుండెలు పగిలేలాగా దీపిక అని ఒక పెద్ద కేక వేశాడు. అంతే, లోకేష్ కు అర్థమైపోయింది ఆ మట్టి లోపల తన భార్య ఉందని. దాంతో లోకేష్ పిచ్చివాడిలా తన చేతులతోనే ఆ బురద మట్టిని తవ్వడం మొదలుపెట్టాడు.
మొదలుపెట్టాడు. మిగతా ఫ్రెండ్స్ కూడా వాడితో కలిసి మట్టిని బయటకు తవ్వుతున్నారు. వర్షం పడి ఉండటం వల్ల మట్టి లూజుగా ఉండటంతో సులభంగానే సుమారు 2 అడుగుల లోతు తవ్వేసరికి వాళ్ళ కళ్ళ ముందు ఒక భయంకరమైన దృశ్యం బయటపడింది. మట్టి లోపల దీపికా గౌడ ప్రాణం లేకుండా పడుంది. ఆమె ముఖం గుర్తుపట్టలేనంత దారుణంగా ఒక పెద్ద బండరాయితో పదే కొట్టబడింది. ఆ ఎర్రటి చున్ని ఆమె మెడకు గట్టిగా బిగించుంది. తన ప్రాణానికి ప్రాణమైన భార్య, తన బిడ్డకు తల్లి ఈ రోజు మట్టిలో ఒక అనాథ శవంలాగా ముఖమంతా పగిలిపోయి ఉండటం చూసి లోకేష్ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. తన ప్రాణానికి ప్రాణమైన భార్య శవాన్ని స్వయంగా తన చేతులతోనే మట్టిలో నుంచి బయటకు తీయాల్సి వస్తే ఏ భర్తకైనా ఇంతకంటే పెద్ద నరకం ఉంటుందా? ముఖం గుర్తుపట్టలేనంత దారుణంగా చిదిమేశారు. పోలీసులకు సమాచారం వెళ్లడంతో పోలీసులు, ఫోరెన్సిక్ టీం ఆ కొండ ప్రాంతానికి చేరుకున్నాయి. మృతదేహాన్ని జాగ్రత్తగా బయటకు తీసి పోస్టుమార్టం కోసం పంపించారు. అయితే పోస్టుమార్టం చేసిన డాక్టర్లు ఒక షాకింగ్ నిజాన్ని పోలీసులకు చెప్పారు. సార్, ఈమె మెడకు ఆమె చున్నీతోనే ఉరివేసి అత్యంత కిరాతకంగా చంపేశారు. ఆ తర్వాత ముఖం మీద బండరాయితో కొట్టి గుర్తుపట్టకుండా చేశారు. కానీ హంతకుడు ఈమె మీద ఎలాంటి లైంగిక దాడి చేయలేదు అని చెప్పాడు డాక్టర్. లైంగిక దాడి జరగలేదంటే ఇది ఖచ్చితంగా పక్కా ప్లాన్ తో చేసిన మర్డర్. ఎవరో ఆమెను చంపాలనే ఉద్దేశంతోనే అక్కడికి పిలిపించారు. ఆమెకు తెలిసిన వ్యక్తే ఈ పని చేశాడు. కానీ వాడెవరు? గుడి చుట్టుపక్కల ఎలాంటి సీసీ కెమెరాలు లేవు, ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో పోలీసులు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోకల్ టీవీ ఛానళ్లలో, న్యూస్ పేపర్లలో ఒక ప్రకటన ఇచ్చారు. జనవరి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేల్కోట నరసింహస్వామి ఆలయం కొండ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు తీసిన సెల్ఫీలు, వీడియోలు దయచేసి మాకు పంపండి. అందులో ఈ హత్యకు సంబంధించిన ఏదైనా క్లూ దొరికే ఛాన్స్ ఉంది అని ప్రకటించారు. అయితే 2 రోజుల తర్వాత పోలీసుల వాట్సాప్ నెంబర్ కు ఒక టూరిస్ట్ పంపిన 13 సెకండ్ల వీడియో వచ్చింది. ఆ టూరిస్టు కొండ మీద దేవుడి గోపురాన్ని వీడియో తీసుకుంటున్నాడు. ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ లో చాలా దూరంగా కొండ అంచున ఒక మహిళ, ఒక కుర్రాడు నిలబడి ఏదో తీవ్రంగా గొడవ పడుతున్నట్టు రికార్డ్ అయింది. పోలీసులు ఆ వీడియోను లేటెస్ట్ టెక్నాలజీతో జూమ్ చేసి ఆ వీడియో క్వాలిటీని ఎన్హాన్స్ చేసి చూశారు. ఆ మహిళ వేసుకున్న డ్రెస్సు, మట్టిలో దొరికిన దీపిక డ్రెస్సు 100% మ్యాచ్ అయ్యాయి. అంటే ఖచ్చితంగా ఆ వీడియోలో ఉన్నది దీపికే. కానీ ఆమె ఎదురుగా నిలబడి చేతులు ఊపుతూ తీవ్రంగా ఆవేశపడుతున్న ఆ కుర్రాడు ఎవరు? కెమెరా యాంగిల్ వల్ల వాడి ముఖం అస్సలు కనిపించడం లేదు. కేవలం వాడి బాడీ లాంగ్వేజ్, వాడు వేసుకున్న బట్టలు మాత్రమే బ్లర్గా కనిపిస్తున్నాయి. దీపికను చంపడానికి సరిగ్గా 5 నిమిషాల ముందు రికార్డ్ అయిన వీడియో అది. అంటే దీపికతో ఆ వీడియోలో గొడవ పడుతున్న వాడే ఖచ్చితంగా హంతకుడు. కానీ వాడెవరు? వాడు సోషల్ మీడియాలో ఆమెకు పరిచయమైన ఒక సైకో ఫ్యానా, లేక ఆమెతో స్కూల్లో పనిచేసే టీచరా, లేదా ఆమె జీవితంలో మనం ఊహించని ఇంకేదైనా మూడో వ్యక్తా? భర్త లోకేష్ ఆ వీడియోని చూసి ఆ బాడీ లాంగ్వేజ్ ఎవరిదో గుర్తుపట్టాడా? ఒక 13 సెకండ్ల వీడియో ఈ కేసును ఎలా తలకిందులు చేసిందో, ఆ హంతకుడిని పోలీసులు ఎలా పట్టుకున్నారో అనేది చూసే ముందు మీకు ఒక చిన్న విషయమై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ మధ్య కామెంట్స్ లో వీడియో లెంత్ ఎక్కువైంది అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అందరూ కాదు కానీ కొంతమంది. మీ అభిప్రాయం మాతో షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్. కానీ ఒక కేసుని డీటెయిల్డ్గా చెప్పే ప్రాసెస్లో కొన్నిసార్లు వీడియో లెంత్ పెరుగుతుంది. అలా వీడియో లెంత్ పెరగడం వల్ల వాస్తవానికి మాకు వర్క్ పెరగడమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదండి. కేవలం మీకు డీటెయిల్డ్గా ఒక సినిమా చూసిన ఫీల్ ఇచ్చే ప్రాసెస్లోనే లెంత్ పెరుగుతుంది. కానీ మీరిచ్చిన సజెషన్ ప్రకారం వీలైనంత లెంత్ తగ్గించడానికి మ్యాక్సిమం మాకు కుదిరినంత ట్రై చేస్తాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆ 13 సెకండ్ల బ్లర్ అయిన వీడియోని పోలీసులు మళ్ళీ ప్లే చేసి చూస్తున్నారు. ముఖం కనిపించని ఆ కుర్రాడు కోపంగా చేతులు ఊపుతూ దీపికతో గొడవ పడటం స్పష్టంగా తెలుస్తుంది. పోలీసులకు ఒకే ఒక్క దారి కనిపించింది. దాంతో వెంటనే ఆ వీడియోను దీపిక భర్త లోకేష్ కు చూపించారు. లోకేష్ కన్నీళ్లు తుడుచుకొని ఆ వీడియోని చూడగా ఆ కుర్రాడి బాడీ లాంగ్వేజ్, వాడు వేసుకున్న ప్యాంటు షర్టు చూడగానే లోకేష్ కోపంగా, సార్ వీడు నాకు బాగా తెలుసు సార్, వీడి పేరు నితీష్ కుమార్, వీడి వయసు 22 ఏళ్ళు, వీడు కూడా మా మాణిక్యనహల్లి ఊరివాడే సార్. నా భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం వీడియోలు షూట్ చేసి ఎడిట్ చేయడానికి మేమే వీడిని పనిలో పెట్టుకున్నాం సార్. ఈ వీడియోలో నా భార్యతో గొడవ పడుతుంది ఖచ్చితంగా నితీష్ గాడే సార్ అని గట్టిగా అరిచాడు. నితీష్ అనే పేరు వినగానే పోలీసుల ఇన్వెస్టిగేషన్ కు ఒక టార్గెట్ దొరికింది. ఒక 22 ఏళ్ల వీడియో ఎడిటర్ 28 ఏళ్ల పెళ్లైన మహిళను, ఒక బిడ్డకు తల్లైన టీచర్ ను ఎందుకు చంపుతాడు? వీళ్ళిద్దరి మధ్య డబ్బులకు సంబంధించి గొడవేమైనా ఉందా
అని పోలీసులు లోకేష్ ను అడగ్గా అప్పుడు లోకేష్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ వింటే సోషల్ మీడియా పరిచయాలు ఎంత డేంజరో మనకు అర్థమవుతుంది. సార్, నితీష్ తండ్రి నరసింహగౌడ మా ఊర్లో కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తి. నితీష్ గాడికి ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ అంటే పిచ్చి. దీపిక రీల్స్ కు మంచి ఫాలోయింగ్ ఉండటంతో తానే స్వయంగా మా దగ్గరకు వచ్చి అక్క నేను నీ వీడియోలు షూట్ చేస్తాను, ఎడిట్ చేస్తాను అని అడిగాడు. వాడు మా ఊరి పిల్లాడే కదా, పైగా అక్క అని పిలుస్తున్నాడని దీపిక వాడిని సొంత తమ్ముళ్లా నమ్మింది. అవుట్డోర్ షూటింగ్స్ కోసం వాడు దీపికతో పాటే వెళ్లేవాడు. కానీ కొద్ది నెలలకే వాడి ప్రవర్తనలో మార్పు వచ్చింది సార్. ఎడిటింగ్ పేరుతో నా భార్య ముఖాన్ని, శరీరాన్ని జూమ్ చేసి చూస్తూ దీపికను కామంతో చూడటం మొదలుపెట్టాడు. ఒక రోజైతే ఏకంగా నా భార్యకే ప్రపోజ్ చేశాడు. నీ భర్తను వదిలేసి నాతో వచ్చే, నేను నిన్ను మహారాణిలా చూసుకుంటాను అని బతిమిలాడాడు. ఆ మాట వినగానే దీపిక, రేయ్ నీ వయసు 22, నా వయసు 28, నాకు పెళ్ళై 8 ఏళ్ల బాబున్నాడు, నువ్వు నాకు తమ్ముళ్ళు లాంటి వాడివి, ఈ పిచ్చి వేషాలన్నీ మానేసి నీ వయసుకు తగ్గ పెళ్లి కాని అమ్మాయిని చూసుకో, ఇంకోసారి ఇలా మాట్లాడితే మాత్రం బాగుండదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది సార్. ఆ విషయం దీపిక నాకు చెప్పినప్పుడు నేను కోపంతో వాడి ఇంటికి వెళ్లి వాడిని కొట్టబోయాను. ఇక వీడితో వీడియోలు చేయడం ఆపేయి అని దీపికకు కూడా చెప్పాను. కానీ దీపికే నన్ను ఆపి, వాడేదో చిన్న వయసు వల్ల అలా అన్నాడు, నేను వాడికి గట్టిగా బుద్ధి చెప్పానులే, నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు, వాడిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాను, వాడి వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం రాదు, నువ్వు టెన్షన్ పడకు అని దీపికే నాకు నచ్చ చెప్పింది సార్. వాడు మళ్ళీ సైలెంట్ గా తన ఎడిటింగ్ పని చేసుకుంటున్నాడు కదా అని మేము వదిలేశాం. కానీ వాడు ఇంత పని చేస్తాడని మేము ఊహించలేదు సార్ అని భోరుమని ఏడ్చాడు లోకేష్. అంటే నితీష్ ది పక్కా వన్ సైడ్ లవ్. తాను ప్రేమించిన మహిళ తనకి దక్కకుండా తన భర్తతో సంతోషంగా ఉందన్న కక్షతోనే వాడు దీపికను చంపేశాడు అని పోలీసులకు అర్థమైంది. దాంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మాణిక్యనహల్లిలోని నితీష్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టేశారు. నితీష్ ఇంట్లో అతని తండ్రి నరసింహగౌడ మాత్రమే ఉన్నాడు. మీ అబ్బాయి ఎక్కడా అని పోలీసులు అడిగితే, నా కొడుకు 2 రోజుల క్రితమే ఫ్రెండ్స్ తో టూర్ కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు సార్, ఇంకా రాలేదు, వాడి ఫోన్ కూడా కలవడం లేదు అని ఎంతో ప్రశాంతంగా సమాధానం చెప్పాడు నరసింహగౌడ్. వాడి బాడీ లాంగ్వేజ్ చూసి పోలీసులకు ఖచ్చితంగా వీడు అబద్ధం చెప్తున్నాడు అని వెంటనే అర్థమైపోయి నరసింహగౌడ ఫోన్ లాక్కొని చెక్ చేశారు. దీపిక హత్య జరిగిన జనవరి 20 సాయంత్రం నితీష్ తన తండ్రికి పంపిన ఒక వాట్సాప్ మెసేజ్ అందులో కనిపించింది. నాన్న, నన్ను క్షమించు, నేను నా జీవితంలో సరిదిద్దుకోలేని ఒక పెద్ద తప్పు చేశాను, నేను ఇంక ఊరికి రాలేను, చాలా దూరంగా వెళ్ళిపోతున్నాను, దయచేసి నన్ను వెతక్కండి అని ఆ కొడుకు ఆ తండ్రికి మెసేజ్ పెట్టాడు. అంటే తన కొడుకు దీపికను చంపాడు అని ఆ తండ్రి నరసింహగౌడకు ముందే తెలుసు. తెలిసి కూడా పోలీసులకు చెప్పకుండా తన కొడుకు పారిపోవడానికి సహాయం చేసి సాక్ష్యాలను దాచాడు. దీంతో పోలీసులు వెంటనే నితీష్ తండ్రి నరసింహగౌడను నేరస్తుడికి ఆశ్రయం కల్పించడం, సాక్ష్యాలు తారుమారు చేయడం కింద అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఇక ఇప్పుడు నితీష్ ను పట్టుకోవాలి. సైబర్ క్రైమ్ పోలీసులు వాడి ఫోన్ కాల్ రికార్డ్స్ తీశారు. వాడు పారిపోయే ముందు తన 5 ఫ్రెండ్స్ కి ఫోన్ చేశాడు. ఆ ఫ్రెండ్స్ ని పోలీసులు తమ స్టైల్లో లాఠీలతో ఇంట్రాగేట్ చేసేసరికి వాడెక్కడున్నాడో వాళ్ళు కక్కేశారు. విజయనగర జిల్లాలోని హోస్పేట్ అనే ఊర్లో వాడు తలదాచుకున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దాంతో అర్ధరాత్రి ఆపరేషన్ చేపట్టిన పోలీసులు హోస్పేట్ లోని ఒక లాడ్జీలో ఉన్న నితీష్ కుమార్ ను బయటకు లాక్కొచ్చారు. మేల్కోట పోలీస్ స్టేషన్ ఇంట్రాగేషన్ రూమ్ లో నితీష్ పోలీస్ దెబ్బలకు తట్టుకోలేక తను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. వాడు ఇంట్రాగేషన్ లో చెప్పిన విషయాలు వింటుంటే కామం ఒక మనిషిని ఎంతటి మృగంగా మారుస్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సార్, నేను దీపిక వీడియోలు ఎడిట్ చేస్తున్నప్పుడు గంటల తరబడి సిస్టంలో ఆమె ముఖాన్ని, ఆమె అందాన్ని చూస్తూ ఆమెకు బానిసైపోయాను సార్. ఆమెకు పెళ్ళయిందని తెలిసినా సరే ఆమె మీద నాకు పిచ్చి మొదలైంది. ఆమెకు ప్రపోజ్ చేశాను, కానీ ఆమె నన్ను చీదరించుకుంది, నన్ను ఒక పురుగులా చూసింది. దాంతో నాకు దక్కనిది ఆ లోకేష్ గాడికి కూడా దక్కకూడదు, ఈ ప్రపంచంలో అది ఎవరికీ దక్కకూడదు అని నేను డిసైడ్ అయ్యాను. దీపికను శాశ్వతంగా భూమి మీద లేకుండా చేయాలని జనవరి 19వ తేదీనే పక్కా ప్లాన్ చేశాను అని చెప్పాడు నితీష్. రే, దీపిక ఎంతో జాగ్రత్తగా ఉంటుంది కదా, మరి తన భర్తకు చెప్పకుండా ఆ గుడి కొండ దగ్గరికి ఒంటరిగా ఎందుకు వచ్చిందిరా అని పోలీస్ ఆఫీసర్ గట్టిగా అడిగాడు. దానికి నితీష్, సార్ జనవరి 20వ తేదీ నా పుట్టినరోజు సార్. జనవరి 19 రాత్రి నేను దీపికకు ఫోన్ చేసి, అక్క రేపు నా బర్త్డే, నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను, నాకు బతకాలని లేదు, నా ఫ్రెండ్స్ అందరూ మేల్కోట నరసింహస్వామి గుడి దగ్గరకు వస్తున్నారు, నువ్వు కూడా వస్తే గుడిలో దేవుడి దర్శనం చేసుకొని 2 మంచి రీల్స్ షూట్ చేసుకుందాం, ఆ తర్వాత నేను నీ
జీవితంలోకి ఎప్పటికీ రాను, ప్లీజ్ అక్క, నువ్వు గనక రాలేదనుకో నేనేమైనా చేసుకుంటాను అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాను సార్. దాంతో దీపిక నేను వేసిన ట్రాప్ లో పడిపోయింది. మేల్కోట గుడిలో ఎప్పుడు ఎక్కువ జనం ఉంటారు కదా, పైగా నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు కాబట్టి సేఫ్ గానే ఉంటుందని ఆమె నమ్మింది. ఈ విషయం తన భర్తకు చెప్తే ఖచ్చితంగా వద్దు అంటాడని లోకేష్ కు కూడా చెప్పకుండా స్కూల్ కని చెప్పి ఉదయం 11:30 గంటలకే తన స్కూటీ మీద గుడి దగ్గరకు వచ్చింది సార్. ఆమె గుడి దగ్గరికి రాగానే నేను ఆమెతో, అక్క నా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు, ఈ లోపు మనం గుడి వెనక ఉన్న కొండ అంచు దగ్గరికి వెళ్దాం, అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది, రీల్స్ బాగా వస్తాయి అని చెప్పి ఆమెను నమ్మించి ఎవరూ వెళ్ళని ఆ దట్టమైన పొదల దగ్గరికి తీసుకెళ్లాను. ఒక రోజు ముందే నేను అక్కడికి వెళ్లి మట్టిని చేత్తో తవ్వి ఒక గొయ్యి రెడీ చేసి పెట్టుకున్నాను. ఆమె అక్కడికి రాగానే నేను అసలు టాపిక్ మొదలు పెట్టాను. లోకేష్ గారిని వదిలేసి నాతో వచ్చేయి, నన్ను పెళ్లి చేసుకో అని పట్టుబట్టాను సార్. అప్పుడు కూడా ఆమె నా మీద జాలి పడలేదు. నీకెన్నిసార్లు చెప్పాలరా సైకో, నేను నా భర్తను బిడ్డను వదిలిపెట్టి రాను, మర్యాదగా ఇంటికెళ్ళిపో అని నన్ను తిడుతూ విసుక్కొని కోపంగా వెనక్కి తిరిగి నడవబోయింది. ఆమె నన్ను, నా ప్రేమని కాదని నన్ను అవమానించి వెళ్తుంటే నా ఈగో హర్ట్ అయ్యింది. అంతే, ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు సార్. ఆమె వెనక్కి తిరగగానే ఆమె మెడలో ఉన్న చున్నీని నా 2 చేతులతో పట్టుకొని గట్టిగా నా వైపుకు లాగాను. ఆమె ఊపిరాడక గిలగిల్లాడుతూ కళ్ళు తేలేసి నా చేతుల్లోనే కింద పడిపోయింది. సరిగ్గా 10 సెకండ్లలోనే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కానీ ఆమె చచ్చిపోయినా నాకు కోపం తగ్గలేదు సార్. ఆమె అందాన్ని చూసే కదా నేను పిచ్చివాణ్ణయ్యాను. ఈ రోజు నన్ను కాదు అన్న ఆ ముఖం ఇంకెవరికీ కనిపించకూడదని పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయిని 2 చేతులతో పైకెత్తి ఆమె ముఖం మీద చాలా సార్లు కొట్టాను సార్. అంతే, ముఖం నుజ్జు నుజ్జైపోయి ఆమె రక్తం పారింది. ఆమె చచ్చిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక నేను ముందు రోజే తవ్వి పెట్టుకున్న ఆ మట్టి గుంతలోకి ఆమె శవాన్ని లాక్కెళ్లి పడేశాను. ఆ తర్వాత పైన మట్టి కప్పేశాను. కానీ చీకటిగా ఉండటం వల్ల ఆమె ఎర్రటి చున్ని కొద్దిగా బయటకు కనిపిస్తుందని నేను గమనించలేదు సార్. ఆ తర్వాత మా నాన్నకు మెసేజ్ పెట్టి నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి హోస్పేట పారిపోయాను. ఇది సార్ జరిగింది అని నితీష్ తను చేసిన దారుణాన్ని పూసగుచ్చినట్టు చెప్పాడు. వాడు చేసిందంతా విన్న పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఒక అక్క లాంటి దాన్ని బర్త్డే పేరుతో ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి ఎలా ట్రాప్ చేసి చంపాడో విన్నారు కదా. ఈ ఒక్క సీన్ చాలు మన చుట్టూ ఉన్న వాళ్లను ఎందుకు బ్లైండ్ గా నమ్మకూడదో చెప్పడానికి. పోలీసులు నితీష్ మీద ఐపీసీ సెక్షన్ 302 హత్య కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. వాడి తండ్రి నరసింహగౌడను కూడా రిమాండ్ కు పంపారు. హంతకుడు దొరికాడు. ఇక వాడికి ఉరిశిక్షో జీవితకాల శిక్షో పడుతుంది. దీపిక కుటుంబానికి న్యాయం జరిగింది అని అనుకుంటాం. కానీ మన దేశ న్యాయ వ్యవస్థలో ఉన్న లూప్ ఒక నేరస్తుడిని ఎంత సులభంగా రక్షిస్తాయో ఈ కేసు మరోసారి నిరూపించింది. కొన్ని నెలలు గడిచాయి. తను అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మట్టిలో కలిసిపోయింది. అల్లుడు పిచ్చివాళ్లా అయిపోయాడు. 8 ఏళ్ల మనవడు తల్లి లేకుండా అనాథ అయ్యాడు. ఈ బాధ నుంచి దీపిక తండ్రి వెంకటేష్ ఇంకా కోలుకోలేదు. కానీ సరిగ్గా అప్పుడే ఆయన చెవిలో ఒక బాంబు పేలినట్టు ఒక వార్త పడింది. దీపికను దారుణంగా చంపిన నితీష్ కు వాడి తండ్రి నరసింహ గౌడకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది అని వాడికి తెలిసింది. సాక్ష్యాధారాల విచారణ ఆలస్యం అవుతుందన్న కారణంతో తండ్రి కొడుకులిద్దరూ జైలు నుంచి దర్జాగా నవ్వుకుంటూ బయటకొచ్చారు. అది తెలిసి వెంకటేష్ రక్తం మరిగిపోయింది. తన కూతురిని అత్యంత దారుణంగా చంపి మట్టిలో పాతేసిన హంతకులు కాలర్ ఎగరేసుకొని తిరుగుతుంటే తండ్రి భరించగలడు చెప్పండి? కనీసం వాళ్ళలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. పైగా జైలు నుంచి బయటకొచ్చిన నరసింహ గౌడ తన ఇంట్లో తన కూతురికి పెళ్లి చేయబోతున్నాడు. అవును, పక్క ఇంట్లో దీపిక చావుతో ఒక కుటుంబం కన్నీళ్లతో కుమిలిపోతుంటే దీపికను చంపిన వాడి తండ్రి మాత్రం వాళ్ళ ఇంట్లో షామియానాలు వేసి కూతురి పెళ్ళంటూ ఊరంతా శుభలేఖలు పంచుతున్నాడు. ఇది చూసిన దీపిక తండ్రి వెంకటేష్ మనసులో ఒక భయంకరమైన ప్రతీకారం రగిలింది. చట్టం వీళ్లకు శిక్ష వేయకపోవచ్చు, కానీ నా బిడ్డను చంపిన వీళ్ల కుటుంబం సంతోషంగా ఉంటే నేను కల్లారా చూడలేను. నా కడుపు కోత రుచి వాళ్లకు కూడా తెలియాలి అని దీపిక తండ్రి నిర్ణయించుకున్నాడు. ఒక్కసారి ఆ తండ్రి ప్లేస్ లో మీరే ఉండి ఆలోచించండి. కడుపులో పెట్టుకొని పెంచుకున్న కూతురు మట్టిపాలయింది. చంపిన వాళ్ళు మాత్రం పెళ్లిళ్ల సంబరాలు చేసుకుంటున్నారు. ఏ తండ్రి రక్తం ఉడికిపోదు చెప్పండి? చట్టం చేయలేని పనిని ఆ తండ్రి చేతుల్లోకి తీసుకున్నాడు. న్యాయం కోసం ఎదురు చూసిన ఒక తండ్రి చేతులు కత్తి ఎందుకు పట్టుకున్నాయి? కూతురి పెళ్లి పనులు చేసుకుంటున్న నరసింహ గౌడ మీద ఆ తండ్రి తన పగను ఎలా తీర్చుకున్నాడు? దీపిక తండ్రి వెంకటేష్ చేసిన ఆ భయంకరమైన హత్యతో మాండ్య జిల్లా మొత్తం ఎందుకు ఉలిక్కి పడింది అనేది చూసే ముందు మీరు ఈ వీడియోని ఇప్పటిదాకా చూసుంటే
మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. నిజంగా మీకు గనక ఈ వీడియో నచ్చుంటే, మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వాలి అంటే ఈ వీడియో కింద మీకు హైప్ బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి హైప్ ఇస్తే ఇలాంటి వీడియోలు మరిన్ని రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. దీపిక తండ్రి వెంకటేష్ గుండెల్లో ఉన్నది కేవలం ఒక తండ్రి ఆవేదన మాత్రమే కాదు. తన కూతురుని అత్యంత దారుణంగా చంపి మట్టిలో పాతేసిన హంతకుడు వాడి తండ్రి ఇద్దరూ బెయిల్ మీద దర్జాగా బయటకు రావడం ఆయన భరించలేకపోయాడు. ఒక హత్య కేసులో, అది కూడా పక్కాగా సాక్ష్యాలు ఉన్న కేసులో నిందితులు ఇంత సులభంగా ఎలా బయటకొస్తారు? చట్టం వాళ్లను ఎందుకు లోపల ఉంచలేకపోయింది? ఈ ప్రశ్నలు వెంకటేష్ ను నిద్రపోనివ్వట్లేదు. 8 ఏళ్ల తన మనవడు తాత అమ్మెప్పుడొస్తుంది అని అడుగుతుంటే, లోకేష్ తన భార్య జ్ఞాపకాల్లో పిచ్చివాడిలా తిరుగుతుంటే వెంకటేష్ తట్టుకోలేకపోయాడు. కానీ సరిగ్గా అదే ఊర్లో వాళ్ళ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న నరసింహగౌడ ఇల్లు మాత్రం వాడి కూతురి పెళ్లి సందడితో కలకల్లాడుతుంది. నా బిడ్డ మట్టిలో కలిసిపోయింది, ఆమెను చంపిన వాళ్ళు మాత్రం పట్టుబట్టలు కట్టుకొని పండగలు చేసుకుంటారా? లేదు, చట్టం వాళ్లకు శిక్ష వేయడానికి సంవత్సరాలు పట్టొచ్చేమో, కానీ నేను బతికుండగా వీళ్ళు సంతోషంగా ఉండటం నేను చూడలేను. వీళ్ళ నెత్తూరు చూశాకే నేను ప్రశాంతంగా చచ్చిపోతాను అని వెంకటేష్ ఒక భయంకరమైన నిర్ణయానికి వచ్చాడు. ఆ క్షణంలో ఆయన ఒక తండ్రి కాదు, న్యాయం కోసం వెయిట్ చేసి చేసి అలసిపోయి పగ కసి పెంచుకున్న కిరాతకుడిలా మారాడు. అది మంగళవారం ఉదయం మేల్కోట సమీపంలోని బెలాల్ గేట్ అనే ప్రాంతం. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ సెంటర్ లో ఒక చిన్న టీ స్టాల్ ఉంది. నరసింహగౌడ తన కూతురి పెళ్లి పనుల మీద బయటకొచ్చి ఆ టీ స్టాల్ దగ్గర ఎంతో ప్రశాంతంగా కూర్చొని చాయ్ తాగుతున్నాడు. తన కొడుకు కూడా జైలు నుంచి బయటకు వచ్చేశాడు. ఇక పెళ్ళైపోతే తమ కుటుంబానికి ఎలాంటి ఢోకా లేదు అన్న ధీమా నరసింహగౌడ ముఖంలో కనిపిస్తుంది. సరిగ్గా అదే సమయానికి ఒక బైక్ మీద వెంకటేష్, ఆయన బంధువు అయిన మంజునాథ్ ఇద్దరు ఆ టీ స్టాల్ దగ్గరకు వచ్చారు. అక్కడ టీ తాగుతూ నవ్వుతూ మాట్లాడుతున్న నరసింహగౌడను చూడగానే వెంకటేష్ కోపంగా బైక్ దిగి వేగంగా అడుగులు వేసుకుంటూ నేరుగా వాడి ముందుకెళ్లి నిలబడ్డాడు. వెంకటేష్ ను అలా చూడగానే నరసింహగౌడ ముఖంలో అప్పటిదాకా ఉన్న నవ్వు మాయమై ఏంటి అన్నట్లు చూశాడు. నా బిడ్డను చంపి మట్టిలో పాతేసి నువ్విక్కడ దర్జాగా టీ తాగుతున్నావా? కూతురు పెళ్లి చేస్తున్నావా అని వెంకటేష్ గట్టిగా అరిచాడు. అయితే నరసింహగౌడ కూడా ఏమాత్రం తగ్గలేదు. నీ కూతుర్ని చంపింది నా కొడుకు, వాడి సంగతి చట్టం చూసుకుంటుంది. మేమిద్దరం బెయిల్ మీద బయటకొచ్చాం. ఇప్పుడు నువ్వు గనక మా దారికి అడ్డొస్తే బాగుండదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని దురుసుగా సమాధానం ఇచ్చాడు. ఆ ఒక్క మాటతో వెంకటేష్ లో నిద్రపోతున్న ఉన్మాదం నిద్రలేచింది. కన్న కూతుర్ని కోల్పోయిన ఆ తండ్రి కోపం ఒక్కసారిగా బద్దలైంది. మాటా పెరిగి గొడవ తారాస్థాయికి చేరింది. అంతే, వెంకటేష్ తన బట్టల లోపల దాచుకొని తెచ్చుకున్న ఒక పదునైన కత్తిని బయటకు తీసి చుట్టుపక్కల జనం ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే నా బిడ్డను మింగేసిన రాక్షసులారా, మీరు బతక్కూడదురా అని అరుస్తూ తన చేతిలో ఉన్న కత్తితో నరసింహగౌడ మీద విరుచుకుపడ్డాడు. నరసింహగౌడ తప్పించుకోవడానికి ట్రై చేశాడు. కానీ వెంకటేష్ పక్కనే ఉన్న మంజునాథ్ వాడిని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు వెంకటేష్ తన పూర్తి బలంతో నరసింహగౌడ మెడ మీద, ఛాతీ మీద, కడుపులో ఇష్టం వచ్చినట్టు కత్తితో పదే పొడిచాడు. దీపికను మట్టిలో పూడ్చిపెట్టినప్పుడు ఆమె ఎంత నరకం అనుభవించిందో ఇప్పుడు నరసింహగౌడ కూడా రోడ్డు మీద నెత్తుటి మడుగులో గిలగిల్లాడుతూ అంతే నరకం అనుభవించాడు. అదంతా చూస్తున్న చుట్టుపక్కల జనం భయపడిపోయారు. కొన్ని సెకండ్లలోనే నరసింహగౌడ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తన కళ్ళ ముందే తన శత్రువు చచ్చిపోయి పడున్నాడు. వెంకటేష్ ముఖం మీద, బట్టల మీద రక్తం చిమ్ముంది. కానీ ఆశ్చర్యంగా వెంకటేష్ కళ్ళల్లో ఎలాంటి భయం లేదు. ఎక్కడికి పారిపోవాలి అన్న ఆరాటం లేదు. నా బిడ్డ ఆత్మకు ఇప్పుడు శాంతి కలిగింది, నా పగ తీరింది అన్న ఒక భయంకరమైన ప్రశాంతత ఆయన ముఖంలో కనిపిస్తుంది. నరసింహగౌడను చంపేసిన తర్వాత వెంకటేష్ మరియు మంజునాథ్ ఇద్దరు ఎక్కడికి పారిపోలేదు. ఆ నెత్తురు అంటిన బట్టలతోనే చేతిలో ఆ కత్తిని అలాగే పట్టుకొని నేరుగా మేల్కోట్ పోలీస్ స్టేషన్ కు నడుచుకుంటూ వెళ్లారు. పోలీస్ స్టేషన్ లోపలికి రక్తం అంటిన కత్తితో ఒక ముసలాడు వస్తుంటే చూసి పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి తుపాకులు బయటకు తీశారు. కానీ వెంకటేష్ తన చేతిలో ఉన్న కత్తిని కింద పడేసి 2 చేతులు పైకెత్తి, సార్, నా పేరు వెంకటేష్, మొన్న అడవిలో చంపబడిన దీపికా గౌడ తండ్రిని నేను. నా బిడ్డను చంపిన హంతకుడి తండ్రి నరసింహగౌడను ఇప్పుడే బెలాల్ గేట్ దగ్గర అరికి చంపేసి వస్తున్నాను, నన్ను అరెస్ట్ చేయండి అని ధైర్యంగా చెప్పాడు. అది విని పోలీసులు షాక్ అయ్యారు. ఒక కూతురి హత్య, దానికి ప్రతీకారంగా నిందితుడి తండ్రి హత్య. మాండ్యా జిల్లాలో ఈ డబుల్ మర్డర్ కేసులు సంచలనం సృష్టించాయి. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని నరసింహగౌడ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించేశారు. వెంకటేష్ ను, మంజునాథ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. సినిమాల్లో అయితే ఇక్కడితో ఈ కథకు ముగింపు దొరుకుతుంది, న్యాయం జరిగింది
ఉంది అని అందరూ చప్పట్లు కొడతారు. కానీ నిజ జీవితంలో అలా ఉండదు కదా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. న్యాయ వ్యవస్థ ముందు వెంకటేష్ చేసిన పని 100% నేరమే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. కోర్టు రికార్డుల ప్రకారం ఇంకా ఈ 2 హత్యల కేసులు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ దశలోనే ఉన్నాయి. దీపికను చంపిన నితీష్ కుమార్ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నాడు. వాడి బెయిల్ రద్దు చేయబడి వాడి మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. వాడికి ఖచ్చితంగా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా నమ్ముతున్నారు. ఇక ప్రతీకారం తీర్చుకున్న దీపిక తండ్రి వెంకటేష్ మరియు అతని బంధువు మంజునాథులు కూడా ఐపీసీ సెక్షన్ 302 కింద హత్య కేసు ఎదుర్కొంటూ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఎమోషనల్ గా చూస్తే వెంకటేష్ చేసింది కరెక్టే అని సమాజం అనుకున్నా చట్టం దృష్టిలో ఆయన ఒక హంతకుడు మాత్రమే. అయితే ఈ 2 కేసులకు సంబంధించి ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇప్పటిదాకా రాలేదు. కానీ ఈ 2 కుటుంబాలు మాత్రం శాశ్వతంగా నాశనం అయిపోయాయి. నితీష్ కుటుంబం ఒక తండ్రిని కోల్పోయింది. నితీష్ జీవితాంతం జైలు పాలయ్యాడు. వాళ్ళ ఇంటి ఆడపిల్ల పెళ్లి ఆగిపోయి పరువు బజార్న పడింది. ఇటువైపు లోకేష్ తన భార్యను కోల్పోయాడు. 8 ఏళ్ల బాబు తల్లి లేని అనాథ అయ్యాడు. న్యాయం కోసం పోరాడాల్సిన దీపిక తండ్రి జైలు పాలయ్యాడు. ఆ 2 కుటుంబాలకు మిగిలింది కేవలం కన్నీళ్లు, రక్తపు మరకలు మాత్రమే. న్యాయం జరగనప్పుడు ఒక సామాన్యుడు కత్తి పడితే ఇలాగే ఉంటుంది. వెంకటేష్ చేసింది కరెక్టే అని మనకు అనిపించినప్పటికీ చట్టం దృష్టిలో ఇదొక డబుల్ మర్డర్. 2 కుటుంబాలు నాశనమయ్యాయి. ఈ కేసును ఒకసారి లోతుగా గమనిస్తే ఇందులో ఎన్నో భయంకరమైన గుణపాఠాలు మనకు కనిపిస్తాయి. మొదటిది సోషల్ మీడియా మాయ. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో మనకొచ్చే లైకులు, కామెంట్లు మనల్ని ఒక మత్తులో పడేస్తాయి. ఆ మత్తులో మన చుట్టూ తిరిగే ప్రతి వాడు మన ఫ్యాన్ అన్న ఒక భ్రమలో మనం బతుకుతాం. దీపిక చేసిన అతి పెద్ద తప్పు ఇదే. నితీష్ తనను తప్పుగా చూస్తున్నాడు అని తెలిసినప్పటికీ వాడొక చిన్న పిల్లాడు, వాడి వల్ల నాకేం ముప్పు ఉండదు, పైగా నా ఎడిటింగ్ పని ఆగిపోతుంది అని వాడిని దగ్గరకు రానిచ్చింది. ఆ చిన్న పిల్లాడే తన మెడకు ఉరితాడు వేస్తాడని ఆమె ఊహించలేకపోయింది. ఒకరు మన జీవితంలో లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు వాళ్లను అక్కడికక్కడే ఫుల్ స్టాప్ పెట్టి ఆపేయాలి. వాళ్లతో కలిసి పబ్లిక్ ప్లేసులకైనా సరే ఒంటరిగా వెళ్ళకూడదు. ఈ చిన్న లాజిక్ మిస్ అవ్వడం వల్ల దీపిక ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇక రెండోది ఉన్మాదపు ప్రేమ. ఒకప్పుడు లవ్ ఫెయిల్ అయితే దేవదాసుల్లా గడ్డం పెంచుకొని బాధపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నువ్వు నా ప్రేమనే కాదంటావా, నా ఈగోని హట్ చేస్తావా, అయితే నిన్ను చంపేస్తా అనే ఉన్మాదం పెరిగిపోయింది. ఒక అమ్మాయి నో చెప్తే దాన్ని గౌరవించే పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు. నితీష్ లాంటి సైకోలు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. వాళ్లను ముందే పసిగట్టి మనమే వాళ్ళకి దూరంగా ఉండాలి. ఇక మూడోది చట్టంలోని లొసుగులు. నితీష్ తండ్రి నరసింహగౌడ అంత త్వరగా బెయిల్ మీద బయటకు రాకపోయి ఉంటే బహుశా వెంకటేష్ చెయ్యి కత్తి పట్టుకునేది కాదేమో, రెండో హత్య జరిగేది కాదేమో. ఒక కన్న తండ్రి కళ్ళ ముందు హంతకులు పెళ్లిళ్లు చేసుకుంటూ దర్జాగా తిరుగుతుంటే ఏ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుంది చెప్పండి? న్యాయం ఆలస్యమైనప్పుడు సామాన్యుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాడు అనడానికి ఈ కేసే ఒక అతిపెద్ద ఉదాహరణ. మీకు గనుక ఈ డీటెయిల్డ్ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు డీటెయిల్డ్గా మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.